భారత్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ఏదైతే మొహాలీ వేదికగా జరిగిందో, దానిలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. ముఖ్యంగా శివం దుబే అదరగొట్టేశాడు. శివం దుబేకు తోడుగా జితేష్, తిలక్ వర్మలు కూడా రాణించడంతో ఇక చాలా అద్భుతంగా ఈ మ్యాచ్ అనేది పూర్తయిందని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే శుభమన్ గిల్ అలాగే రోహిత్ శర్మ అనుకున్నంత స్థాయిలో రాణించకపోయినప్పటికీ కూడా ఆ తర్వాత రంగంలోకి దిగిన శివం దుబే మొత్తం ఆటను మార్చేశాడు. అయితే ఇక చాలా అత్యద్భుతమైన ఇన్నింగ్స్‌ను భారత జట్టుకు అందించాడు. ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను కైవసం చేసుకున్న శివం దుబే ఏమన్నాడు అంటే, "ఈరోజు ఆట చాలా బావుంది. కానీ చలి విపరీతంగా మా అందరిని బాధించింది. నేను ఆడుతున్న సమయంలో 4వ స్థానంలో రావటం నాకు చాలా ఒత్తిడిలాగా అనిపించింది. ముఖ్యంగా చెప్పాలి అంటే, నేను ఈరోజు ఎలాగైనా ఆడాలి. ఆడి తీరాల్సిందే అనేది నా మైండ్‌లో ఉన్న విషయం. కానీ 4వ స్థానంలో నన్ను రోహిత్ భయ్యా పంపించటం నాకు ఎక్కువగా ఒత్తిడిని పెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మొదటి 3 బంతులు నేను చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాను. నా మీద విపరీతమైన ఒత్తిడి కనపడింది. కానీ ఆ తర్వాత నేను ఒకటే అనుకున్నాను. 4వ స్థానంలో వచ్చినా, మొదటి స్థానంలో వచ్చినా బంతి, బ్యాట్ వేసే వేసే బౌలర్ అలాగే ఆడుతున్న పిచ్ వీటినే నేను దృష్టిలో పెట్టుకున్నాను. అందుకనే నేను ఆడుతూ వచ్చాను. టీ20లలో ఎట్లా ఆడితే ఏ విధంగా భారీ సిక్స్‌లని కొట్టొచ్చు అనేది నాకు ఐపీఎల్ ద్వారా చాలా మంచి అవగాహన వస్తూనే ఉంది. సో, నేను ఎటువంటి బౌలింగ్‌లో అయినా సరే పరుగులు రాబట్టడానికి చాలా ప్రయత్నిస్తాను. ఇక బౌలింగ్‌లో అయితే ఈరోజు నాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది. నేను ఏదైతే అనుకున్నానో దాన్ని నేను రాణించగలిగాను. మొత్తం మీద ఈరోజు ఆట చాలా సంతృప్తికరంగా ఉంది. ఈ ఆటలో మమ్మల్ని బాధించిన ఏకైక విషయం ఏదైనా ఉంది అంటే, అది వెన్నులో వణుకు పుట్టించే చలి అని చెప్పొచ్చు. అది లేకపోయి ఉండుంటే ఈరోజు మేము చాలా బాగా ఆడి ఉండేవాళ్ళం ఇంకా అని చెప్పాడు.